హాయ్ హలో అండి. ముందుగా అందరికీ నమస్కారాలు. నేను ఈ వీడియో మహాశివరాత్రి రోజైతే పెట్టడం జరిగిందండి. శివాపురం శ్రావణి గారు ఆ రోజైతే కైలాస గౌరి నోము అయితే నోచుకోవడం జరిగిందండి. కైలాస గౌరి నోము అంటే ఏంటి, అసలు ఎలా చేసుకుంటారనేసి చాలామంది అయితే అడిగారండి. ముందుగా ఉదయాన్నే లేచి ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆ శివయ్య సన్నిధికి వచ్చి అక్కడ పంతులు గారితో మాట్లాడుకొని ముందుగానే మనము ఈ కైలాస గౌరి వ్రతంకు కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకొని ఒక పెద్ద పళ్ళెం నిండా బియ్యం పోసుకొని ఒక 2 ఆకులు వేసుకొని గౌరీ ప్రతిమను పసుమతో చేసి ఆ పంతులు గారు చెప్పిన అన్ని మంత్రాలు పఠిస్తూ గౌరీ పూజను అష్టోత్తర శతనామాలు కంప్లీట్గా చదువుకొని గౌరీ పూజ కంప్లీట్ చేసుకోవాలి. గౌరీ పూజ అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము గౌరీ పూజ అయిపోయిన తర్వాత ఆ మహామంగళ గౌరీ అమ్మవారికి మహామంగళ హారతి ఇవ్వాలి. మహామంగళ హారతి ఇచ్చిన తరువాత ముందుగా మనము ఉద్యాపన అమ్మవారికే ఇవ్వాలి. అమ్మవారికి మన దోసిటి నిండా పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించే పూలు పండ్లు అన్నీ పెట్టుకొని ముందుగా అయితే ఈ అమ్మవారికి ఈ ఉద్యాపన ఇచ్చేయాలి. ఇది ఇప్పుడితో గౌరీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఉద్యాపన ఇప్పుడు మొదలవుతుంది. 2 దోసిళ్ళు పసుపు కుంకుమ అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఇంటి ముత్తైదు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే నమస్కరించుకొని ముందుగా ఇంటి ముత్తైదుకి కానీ మన ఇంటి పెద్దవాళ్ళకి కానీ ఇంటి ముత్తైదు ఇవ్వాలి. అలాగే ఈ ఉద్యాపన మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎవరైతే ఈ నోము నోచుకుంటున్నారో వాళ్ళు పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదు. ఈ నోము ఎందుకు చేసుకుంటారంటే భర్త ఆయుష్ ఆరోగ్యము దీర్ఘాయుష్ ఉండాలని మనము సకలైశ్వర్యాలు ప్రాప్తించాలని చెప్పి ఈ నోమైతే నోచుకోవడం జరుగుతుంది. వచ్చిన అందరికీ కూడా ముందుగానే మనము పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, అవి పెట్టుకొని వచ్చిన ముత్తైదులు అందరికీ కూడా పసుపు కుంకుమ పండు తాంబూలము ₹1 కానీ ఎంత మీకు తోచినంత ఎప్పుడైనా కూడా అమ్మవారికి ఇచ్చేదైతే ₹1 ఇస్తాము. ఎందుకంటే ఆ అమ్మవారిని అనుకొని ₹1 అన్నీ కలిపి పండు తాంబూలంగా ఇచ్చి వాళ్ళకి ఇస్తాము. అప్పుడు వాళ్ళు మన దగ్గర ఉన్న కుంకుమ పక్కన మనము ఈ కుంకుమ అయితే ఎవరికీ పెట్టకూడదండి. మనం సపరేట్గా కుంకుమ బర్ణలో కుంకుమ పెట్టుకొని ఆ కుంకుమ మాత్రమే మనకు పెట్టి వీళ్ళు తాంబూలం తీసుకున్న తరువాత మనకు అక్షింతలేసి ఆశీర్వదించాలి. ఇలా ఎందుకు చేస్తామంటే సాక్షాత్తు ఆ గౌరీమాతే వచ్చి మన మాంగళ్యానికి సంబంధించిన పసుపు కుంకుమ వ్రత తాంబూలము అందుకుంటుందని మనసా వాచ కర్మన నమ్మి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ మనము ఆ గౌరీ వ్రతాన్ని మొత్తాన్ని కూడా 12 గంటల లోపే పూర్తి చేయాలి. ఎందుకంటే ఇది సూర్యోదయంలోనే చేయాలి, మిట్ట మధ్యాహ్నం టైము చేయకూడదు. అందుకనేసి 12 గంటల లోపే పూర్తి చేసి ఈ నోము నోచుకున్న వాళ్ళు నోము అయిపోయే వరకు ఉపవాసం ఉండి చేయడం చాలా మంచిదండి. ఇది భర్త శ్రేయస్సు కోసము మనం దీర్ఘ సుమంగలిగా ఉండడం కోసం చేస్తాము. ఈ వ్రతము ఆచరించడం వల్ల మన భర్తకు దీర్ఘాయుష్షు ఉంటుంది అని నమ్ముతాము. ఈ వ్రతము ఖచ్చితంగా 12 గంటల లోపే అయిపించుకోవాలి. వచ్చిన ప్రతి ముత్తైదుకు లేదు అనకుండా అందరికీ వచ్చే విధంగా చూడాలి. లాస్ట్ మొత్తం కూడా అయిపోకూడదు, కొద్దిగైనా మిగుల్చుకోవాలండి. ఇలా మొత్తం వచ్చిన అందరికీ కూడా ముత్తైదులందరికీ ఈ నోముకు సంబంధించిన పసుపు కుంకుమ తాంబూలము అన్నీ ఇవ్వాలి. లాస్ట్లో ఈ నోము అయిపోయిన తర్వాత తన భర్తకు కాళ్ళకు నమస్కరించి ముందు తనతోనే మాట్లాడాలి, ఈ నోము కంప్లీట్ అయిపోయింది అనేసి. నాకు తెలిసిన పూర్తి వివరంగా అయితే నేను మీకు చెప్పానండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఏదైనా నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను క్లియర్గా కనుక్కొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. జై వాసవి అండి, జై జై వాసవి. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఓం నమః శివాయ.